నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, ఆర్థిక సంఘం నిధులతో త్వరితగతిన పనులు. గత వైకాపా ప్రభుత్వం నర్సరావుపేట డంపింగ్ యార్డ్ నిర్వహణ అధ్వానం, కూటమి ప్రభుత్వంతో ఆహ్లాద వాతావరణాన్ని కల్పించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ఖేలో ఇండియా టైక్వాండో సీనియర్స్ మహిళా సిటీ లీగ్ పోటీల్లో చెత్తా సాటిన ఎస్ఎస్ఎన్ఎన్ కాలేజీ నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయ్. నర్సరావుపేట కత్వా చెరువులో వ్యర్థాలు నింపి ఆక్రమణలు, పురపాలక సంఘ అధికారుల నిర్లక్ష్యంపై ఎంఐఎం నేత ఆగ్రహం. నర్సరావుపేట వైసీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జెండాని నేతలు ఆవిష్కరించారు. నర్సరావుపేట మండలం కేసానుపల్లి కాశీలింగేశ్వర ప్రాథమిక పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పురపాలక సంఘం కమిషనర్ జశ్వంతరావు, కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య, టీడీపీ సీనియర్ నాయకులు వాసిరెడ్డి రవి, పుచ్చకాయల బసవేశ్వరరావు, అమర్ విద్యార్థులకి పుస్తకాలు అందజేశారు. నర్సరావుపేట పురపాలక సంఘం పరిధిలోని పలు వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి కమిషనర్ జశ్వంతరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య భూమి పూజ చేశారు. ఆర్థిక సంఘం నిధులతో బాలయ్య నగర్, బాబాపేట, పాలపాడు రోడ్లలో సీసీ రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ఆదేశాల మేరకు రోడ్ల నిర్మాణ పనుల్ని నాణ్యత ప్రమాణాలతో నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. అందరూ ముఖ్యమైన రోడ్లు. ఈరోజు చదలవాడ అరవింద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు వార్డులో 12 లక్షల రూపాయలు 15th ఫైనాన్స్ అంటే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఈరోజు ఈ రోడ్డు నిర్మాణం భూమి పూజ చేయడం జరిగింది. కాంట్రాక్టర్గా బసవేశ్వరరావు గారి నేతృత్వంలో ఈ రోడ్డు అతి త్వరలోనే 10 రోజుల్లోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాదండి, నర్సరావుపేటలో కూడా వివిధ వార్డులో కూడా భూమి పూజ చేయడం జరిగింది. రోడ్డు శంకుస్థాపన ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. అతి త్వరలో నర్సరావుపేటలో అభివృద్ధి అనేది మరొకసారి కోడేళ్ల తర్వాత అరవింద్ బాబు గారి నేతృత్వంలో నర్సరావుపేట మున్సిపాలిటీ 34 వార్డులో కూడా శరవేగంతో ఇవాళ అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ రోడ్లన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చి మరి ఒక మంచి ఎమ్మెల్యేగా, మంచి ఒక కోడేళ్ల వారసుడిగా, రాజకీయ వారసుడిగా ప్రవేశించిన తర్వాత అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నర్సరావుపేటలోని అభివృద్ధిని చూసి ఒకసారి అభివృద్ధిని చూడండి. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఈ నర్సరావుపేట యొక్క అభివృద్ధికి తిరోధకాలు ఇచ్చిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పనితీరును కూడా ఒకసారి సమీక్షించని పట్టణ ప్రజల్ని కోరుతున్నాం. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డుని అస్తవ్యస్తంగా నిర్వహించారు. కలుషితమైన వ్యర్థాలు పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులకి గురయ్యారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ప్రమాదాలకి గురయ్యారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు దుర్వాసన, కాలుష్యంతో అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో ఎమ్మెల్యే అరవింద్ బాబు డంపింగ్ యార్డు నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గడిచిన 8 నెలల్లో డంపింగ్ యార్డ్ రూపురేఖలు మార్చేందుకు విశేష కృషి చేశారు. పట్టణ పారిశుద్ధ్య పనుల్లో ఆయన ప్రత్యేకంగా పాలు పంచుకున్నారు. ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తూ డంపింగ్ యార్డులను కూడా తీర్చిదిద్దారు. అనంతరం గుంటూరు జాతీయ రహదారిలో వాహన చోదకులు, ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకునే ఆహ్లాద వాతావరణాన్ని కల్పించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు సేవలను సర్వత్రా హర్షిస్తున్నారు. తిరుమల శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా టైక్వాండో సీనియర్స్ మహిళా సిటీ లీగ్ పోటీలను ఈ నెల 8, 9వ తేదీలో నిర్వహించారు. ఆ పోటీలో నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ఎన్ కళాశాల నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయ్ 49 కిలోల లోపు విభాగంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుని బంగారు పథకాన్ని కైవసం చేసుకున్నట్లు ప్రిన్సిపల్ సుధీర్ తెలిపారు. విజేతకు పాలకవర్గం అధ్యక్షుడు కపలవాయ్ విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ వెంకట అప్పారావు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస సాయి, నర్సింగ్ ఇన్ఛార్జి ఏవిఎన్ గుప్తా, వ్యాయామ అధ్యాపకులు మధుసూదన్ రావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అభినందించారు. ఈ నెల 8వ తారీఖు మరి మహిళా దినోత్సవం రోజు
9వ తారీఖు కూడా మరి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు ఖేలో ఇండియా తైక్వాండ్ సీనియర్స్ మహిళా సిటీ లీగ్ పోటీల్లో మా శ్రీ సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీ మరి సెకండ్ ఇయర్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని వి తులసి తన్మయ్యకి 49 కిలోల విభాగంలో పాల్గొని మరి బంగారు పథకం ప్రథమ స్థానం సాధించినందుకు మరి ఆ అమ్మాయిని తులసి తన్మయ్యని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మార్చి 8, 9 శనివారం ఆదివారం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వారి ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల మేరకు ఖేలో ఇండియా టైక్వాండో సీనియర్స్ మహిళా సిటీ లీగ్ పోటీలలో మా స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల సెకండ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థిని వి తులసి తన్మయ్ 49 కిలోల విభాగంలో ప్రథమ స్థానంతో పాటు బంగారు పథకం సంపాదించింది. ఆ అమ్మాయిని కళాశాల యాజమాన్యం మొత్తం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం పక్కన కత్వా చెరువులో చెత్త కుప్పలు భవన నిర్మాణ వ్యర్థాలను నింపి ఆక్రమిస్తున్నారని ఎంఐఎం నేత జనాబ్ కరీముల్లా ఆవేదన వ్యక్తం చేశారు. కత్వా చెరువులో చెత్త చెదరం గుర్రపు డెక్క జమ్ము నాచును తొలగించి శుభ్రం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రతిరోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారని ఆయన స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ నర్సరావుపేట కోసం ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. చెరువులో వ్యర్థాలు నింపుతున్నా పట్టించుకోకుండా పురపాలక సంఘ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పల్నాడు జిల్లా నర్సాపేట మరి గత 2 ఏళ్ల నుంచి కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ ఇక్కడే ఉంది. మరి నర్సాపేట పరిస్థితి కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, 9 నెలలు అయింది. 9 నెలల్లో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు అనేక రోజులు ప్రతిరోజు స్పెషల్ డ్రైవ్లు పెట్టుకొని ఎక్కడికక్కడ కాలువల్లో ఆయనే స్వయంగా దగ్గరుండి తీస్తున్నారు. కానీ కొంతమంది అధికారులు సహకరించట్లేదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇప్పుడు కూడా ఎంఐఎంగా నర్సాపేట ప్రజలుగా, అయ్యా దయచేసి సత్తలంపల్లి రోడ్లో ఉన్న స్టేడియం దగ్గర కత్వా చెరువు ఇది వర్షాలు వస్తే మునిగిపోతుంటుంది. అలానే ప్రధానమైన వరద కాలువ ఇది. ఇక్కడ చూస్తేనేమో మున్సిపాలిటీ ట్రక్కులు డంపింగ్ చేస్తున్నారు. మీరు కళ్ళారా చూడండి. మున్సిపల్ అధికారులు మరి ఉన్నతాధికారులు కళ్ళు మూసుకుంటున్నారో ఏమో లేదనుకోండి. ఇక్కడ కూడా సెంటు 2 సెంటు స్థలాలు కబ్జా చేద్దామని ఇక్కడ కబ్జాదారులు కొంతమంది ఈ రకంగా చెత్త తెచ్చి వేసి వాళ్ళు స్థలాల్ని కబ్జా చేస్తున్నారు, లక్షల్లో అమ్ముకుంటున్నారు. యువత పోరు కార్యక్రమంలో భాగంగా పార్టీ కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. నిరుద్యోగ యువతకు 3,000 రూపాయల భృతి ఇస్తామన్న కూటమి ప్రభుత్వాన్ని ఈ యువత పోరుతో ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మంత్రి రజని డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కలెక్టర్కి వైకాపా నేతలు వినతి పత్రం సమర్పించారు. నర్సరావుపేట భావన డిగ్రీ కళాశాలలో 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీనివాసరావు ప్రసంగించారు. సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థులు ప్రత్యక్షంగా ఆలపించిన పాటలు ఆకట్టుకున్నాయి. విజేతలు, ప్రతిభావంతులకి యాజమాన్యం, అధ్యాపకులు బహుమతులు అందజేశారు.
నా పేరు మైనటి శ్రీనివాసరావు, డైరెక్టర్ భావన డిగ్రీ కాలేజీ. భావన డిగ్రీ కాలేజీ 6వ వార్షికోత్సవం సందర్భంగా క్రీడలు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు. అదేవిధంగా ప్లాస్మా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో సమాజంలో జరిగేటువంటి కొన్ని కీలక పరిణామాలని ఉదహరిస్తూ కొన్ని పాటల రూపంలో విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వివిధ ఫన్నీ గేమ్స్ కూడా నిర్వహించడం జరిగింది ప్రిన్సిపల్ గారి ఆధ్వర్యంలో. విద్యార్థులు చాలా చక్కగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గం కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద బాబుపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పుకొట్టారు. సీనియర్ నేతలు పులిమి రామిరెడ్డి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, గూడూరి శేఖర్, కడియం కోటి సుబ్బారావు, మాబు, జాగర్లమూడి హనుమంతరావు, గోపిరెడ్డి విమర్శల్ని ఎండకట్టారు. శ్రీనివాసరెడ్డి గారు నిన్న మాట్లాడుతూ రంజీ క్రికెటర్ అయినటువంటి నాగరాజుకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నేను అధికారంలో ఉన్నాను కాబట్టి నాగరాజు వచ్చి నన్ను కలిశాడు. 15 లక్షల రూపాయలు నేను ఇచ్చానండి, దాని గురించి మాట్లాడమని చెప్పాడు కాబట్టి నేను పోలీసులకు చెప్పాను. మీరే చెబుతున్నారు ఆ రోజు. ఈరోజేమో రంజీ క్రికెటర్ అయినట్టు నాగరాజు తెలియదు, నా దగ్గరకు వచ్చాడు కాబట్టి పోలీసుల దగ్గరికి పంపించా చూడమని చెప్పానని చెప్పడం మీరే ఒప్పుకున్నట్టు ఇవాళ ఒక రకంగా మీరే ఒప్పుకున్నారు కదండి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. అదే కాదు, అనేక రకాలుగా ఆ రోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి మీద మీరు టీవీ నేను చర్చా వేదికలో కానీ ఇతర టీవీల్లో చర్చా వేదికలో మీరు విజయసాయిరెడ్డి అనవసరమైన ఆరోపణలు చేసి ఫర్నిచర్ దొంగ అన్నారు, అసెంబ్లీలో ఉన్న ఫర్నిచర్ దోచుకుని వచ్చి ఇంట్లో పెట్టుకున్నారని చెప్పి అవస్థలు మొత్తం ఆ రోజు TV9 ద్వారా కానీ ఆ రోజు మీకున్న ఛానల్స్ ద్వారా ఇవాళ ఆ రోజు మాట్లాడటం వల్ల అతను మనసుకు మనోవేదనకు గురై ఆ రోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది కోడెల శివప్రసాదరావు గారు. అవుట్సోర్సింగ్లో ఫస్ట్ మీరు 10 సంవత్సరాల నుంచి పనిచేసిన ఉద్యోగస్తులు పీకేసి రోడ్డు మీద పడేసింది మేము కాదు. ఇవాళ కూడా చట్ట ప్రకారం మేము తీసేమన్నాం తప్పితే చట్టానికి వ్యతిరేకంగా మేము చేయలే. మీరు ఆ రోజు మున్సిపాలిటీలో ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు సొక్కా పట్టుకొని రోడ్డు మీద లాగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు చరిత్ర తెలుసుకొని మాట్లాడితే, నిజాయితీగా మాట్లాడితే ప్రజలు నిన్ను క్షమించి మళ్ళీ నేను రాజకీయ నాయకుడు గుర్తు చేస్తారు తప్పితే టవాకులు సెవాకులు కనుక పేలితే మళ్ళీ నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టడం తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకటి అది 10-1 అడంగంలో కూడా ఎక్కింది. వీటిని చూసి కొనుక్కోవడం జరిగిందంట. అతను మట్టి తీశాడు. మట్టి తీసిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ పోయి ఆపిచ్చేసి ఇది దేవాదాయ భూమి అని చెబితే దేవాదాయ భూమి అని చెప్పేసి ఇప్పుడు అది డిస్కషన్ జరుగుతుంది. అది దేవాదాయ భూమో లేకపోతే ఇతను సొంత ల్యాండో అది వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు తెలుస్తారు. ఇంకొక విషయం, మెయిన్ విషయం ఏంటంటే 2011లో మీ గవర్నమెంట్లో రిజిస్ట్రేషన్ చేశారు. ఇది మీరు ఎంత తీసుకొని రిజిస్ట్రేషన్ చేశారు ఆ రోజున? దేవాదాయ భూమి అయి ఉంటే మీ గవర్నమెంట్లో మీరు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయనిచ్చారు? మీ అధికారులు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు? వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోవట్లా? ఇప్పటికైనా కూడా వాళ్ళు ఎవరున్నారు, ఆ రోజు ఏ విధంగా అయితే 10-1 అడంగంలోకి ఎక్కించారో ఈ మొత్తం కూడా నిగ్గు తేల్చి చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మీరు ప్రభుత్వంలో రాగానే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని చొక్కాలు పడుకు బయట లాగేసిన రోజులని మర్చిపోయారేమో మీరు. మున్సిపల్ ఆఫీసులో మీ ఇళ్లలో పనిచేసేవాళ్ళు, కార్ డ్రైవర్లు, వర్కర్లకు ఎంతమంది జీతాలు ఇచ్చారో మీకు తెలీదా? ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో ఈరోజు రికార్డు తీస్తాం. మీరు చక్కటి ఉదాహరణ మాకు చెప్పారు. మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఎటువంటి గొడవలు వద్దు, ఏమొద్దు, పని చేసుకుంటూ ప్రజలకు మేలు చేద్దామన్నారు. ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి మీ ప్రభుత్వ హయాంలో ఎంతమంది తీసేశారు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని? ఎంతమంది మీ డ్రైవర్లకి, మీ కార్యకర్తలకి ఉద్యోగాలు జీతాలు ఇచ్చారు మున్సిపల్ ఆఫీస్లో? అది కూడా రికార్డు బయట తీపిస్తాము. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు గత నెల 7 నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టామని బ్యాంకు ఉద్యోగులు తెలిపారు. నర్సరావుపేట పట్టణంలో బ్యాంకు ఉద్యోగ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. 5 రోజుల పనిదినాలు కల్పించాలని, అన్ని బ్యాంకుల్లో నియామకాలు చేపట్టాలని, ఐడిపిఐ బ్యాంకును ప్రైవేటీకరణ చేయకూడదని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసేసి శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని అన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగస్తులకి సమానంగా బ్యాంకు ఉద్యోగులకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పారు. ఈ నెల 24, 25 తేదీల్లో 48 గంటల సమ్మెకి దిగనున్నట్లు ఆ సంఘ నేతలు తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు
గత నెల 7వ తారీఖు నుంచి యాక్సేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా డిమాండ్స్ వచ్చేసరికి 5-day బ్యాంకింగ్ 11వ బైపార్టెడ్ సెటిల్మెంట్లోనే మేము ఇస్తామని చెప్పిన ఇంతవరకు గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదు. అదొకటి మెయిన్ డిమాండ్గా. ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ IDBI బ్యాంక్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది ప్రభుత్వం. దాన్ని కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలి, దాన్ని వ్యతిరేకిస్తూ. అలాగే గ్రాట్యుటీ సెంట్రల్ గవర్నమెంట్తో సమానంగా ఎంప్లాయీస్కి ఏ విధంగా అయితే ఉందో అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్కి కూడా గ్రాట్యుటీ వచ్చే విధంగా, అలాగే ప్రతి బ్యాంకులోనూ చాలా రిక్రూట్మెంట్లో చాలా ఇంకా జరగాల్సినవి ఉన్నాయి, ఆ రిక్రూట్మెంట్లు అన్నీ జరిగే విధంగా. అలాగే ఇంకా మిగతా చూస్తూ ఉంటే ఏదైతే పర్మనెంట్ జాబ్స్ ఇవ్వాల్సిన చోట అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెట్టి ఎట్లా చేస్తున్నారో అవి ఆపేసి వాళ్ళ స్థానంలో పర్మనెంట్ ఉద్యోగులను తీసుకోవాలని ముఖ్యమైన ఇట్లాంటి డిమాండ్స్తో మేము ఆల్రెడీ యాజిటేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఈ నెల 24-25 తారీఖుల్లో కంటిన్యూస్ 48 గంటల స్ట్రైక్ కూడా ఆల్రెడీ UFBU తరఫున నోటీస్ ఇచ్చున్నారు. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో తెలుగు కవిత్రి మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించారు. అధికారికంగా మొల్లమాంబ జయంతిని నిర్వహించాలని జీవో జారీ చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు చిత్రపటాలకి బీసీ సంఘ నేతలు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బసవేశ్వరరావు, వెంకటేశ్వరరావు, దుర్గా గణేష్, సిరివేరి వెంకటేశ్వర్లు బీసీ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. వదిలాలి నారా చంద్రబాబు నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వదిలాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వదిలాలి అరవింద్ బాబు నాయకత్వం, వదిలాలి బీసీ ఐక్యత, వదిలాలి నారా చంద్రబాబు నాయకత్వం, వదిలాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వదిలాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బీసీ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ గారి ప్రోత్సాహంతో మరి తొలి తెలుగు కవయిత్రి శ్రీ 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 ఆతుకూరి మొల్లం గారి జయంతిని 13/3/2025 చేయడానికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యుల గారికి పాలాభిషేకం చేసుకుంటూ రేపు 13వ తారీఖు ప్రతి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ రావడానికి గల కారణం రాత్రి మా కవి మల్లమాంబ గారి అధికారికంగా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీసులో కూడా జయంతి చేయాలని చెప్పి ఒక జీవో పాస్ చేశారు. దానికి కృతజ్ఞత అనుగుణంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా పల్నాడు శాసనసభ్యులు అయిన ఒకళ్ళైన, అసెంబ్లీ సభ్యులైన ఒకళ్ళైన మన డాక్టర్ చంద్రబాబు అరవింద్ గారి బీసీ బిడ్డకి ఈరోజు పాలాభిషేకం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా కుమ్మడి సోదరులందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి ఎంతో భావోద్వేగాలతోటి ఆనందంతో చాలా హ్యాపీగా ఉన్నాము. దీనికి గల కారణం కూడా నారా చంద్రబాబు నాయుడు గారే. మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని మళ్ళీ ఒకసారి తలుచుకోవడం జరుగుతుంది. అమరావతి రాజధాని పరిధిలోని SRM యూనివర్సిటీలో నిర్వహించిన పాపులేషన్ డైనమిక్స్ అండ్ డెవలప్మెంట్ వర్క్ షాప్ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భవనాలకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యావేత్తలు, విద్యార్థులతో సీఎం మాట్లాడారు. ప్రస్తుతం హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ముఖ్యమని చెప్పారు. టెక్నాలజీతో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం వివరించారు.
పల్నాడు జిల్లా డ్వామాపీడి సిద్ధ లింగమూర్తి ఉపాధి హామీ పనులు పరిశీలించారు. చిలకలూరుపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలోని బుక్కాపురం, సంకురాత్రిపాడు, నాదెండ్ల గ్రామాల్లో పనులు తనిఖీ చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో క్షేత్ర సహాయకుల సమావేశాన్ని నిర్వహించారు. కారం మిల్లుల విజిలెన్స్, తూనికలు, కొలతలు ఆహార శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. గుంటూరు నుంచి చిలుకలూరుపేట రోడ్లోని పలు మిల్లుల్లో ఎటువంటి బిల్లులు, రికార్డులు లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. 2 మిల్లుల్లో 17.43 లక్షల రూపాయల విలువ చేసి 13,915 కిలోల కారం పొడులని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నర్సరావుపేట పట్టణంలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, ఆర్థిక సంఘం నిధులతో త్వరితగతిన పనులు. గత వైకాపా ప్రభుత్వం నర్సరావుపేట డంపింగ్ యార్డు నిర్వహణ అధ్వానం, కూటమి ప్రభుత్వంతో ఆహ్లాద వాతావరణాన్ని కల్పించిన ఎమ్మెల్యే అరవింద బాబు. ఖేలో ఇండియా టైక్వాండో సీనియర్స్ మహిళా సిటీ లీగ్ పోటీల్లో చెత్తా సాటిన SSNN కాలేజీ నర్సింగ్ విద్యార్థిని తులసి తన్మయ్. నర్సరావుపేట కత్వా చెరువులో వ్యర్థాలు నింపి ఆక్రమణలు, పురపాలక సంఘ అధికారుల నిర్లక్ష్యంపై MIM నేత ఆగ్రహం. నర్సరావుపేట వైసీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జెండాని నేతలు ఆవిష్కరించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.